గోల్డ్ బయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. సో మీ లైఫ్లో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి రోషన్ గారు ఇప్పటి వరకు? నా లైఫ్లో మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే అదే ముందు చెప్పినట్టే 6 ఏళ్ళు కష్టం 6 నెలల్లో ఫలితం. ఓకే. డిసెంబర్ టు మేలో కాదు 1 వీక్లో మేము 100K కొట్టేసాం. 1 వీక్లో సారీ 1 వీక్లో 10K కొట్టాం. ఓకే. 1 మంత్లో 100K కొట్టేసాం. పరిగెట్టింది అసలు మామూలు కూడా చాలా బాగా పరిగెట్టింది అప్పుడు. ఓకే. యూట్యూబా ఇన్స్టానా? ఈ యూట్యూబ్లో ఓకే. 1 మంత్లో 100K కొట్టేసాం. 2-3 మంత్స్లో ఇన్స్టాగ్రామ్లో నాకు ఒక 10 to 15K 17K ఫాలోవర్స్ దగ్గర ఆగిపోయారు ఒక దగ్గర. అక్కడి నుంచి ఒక 2-3 మంత్స్లో మేము 100K కొట్టేసాం. రైట్ నో 120K ఎంతో ఉన్నారు. అప్పు బేసిక్గా యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ కంటెంట్ క్రియేటర్స్ ఎలా ఉంటారంటే వాళ్ళు ఏం చేయకపోయినా ఊరికి అలా నిలబడి నడిచినా కూడా వాళ్ళకి అంతమంది ఫాలోవర్స్ వచ్చేసారు, అంత మంచి వ్యూస్ వచ్చాయి, మంచి సపోర్ట్ దొరుకుతుంది, నేను ఇంత కష్టపడి మంచి కంటెంట్ ఇస్తుంటే కూడా నన్ను ఎవరు చూడట్లేదు అని చెప్పి ఫీల్ అయిపోయి బాధపడే కంటెంట్ క్రియేటర్స్ ఉంటారు. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అప్పుడు ఇన్స్టెంట్గా వచ్చేవాళ్ళు ఇన్స్టెంట్గానే వెళ్ళిపోతారు. లేట్గా వచ్చే వాళ్ళైనా అలా స్టిక్ ఆన్ అయి ఉంటారని నేను నిజం. అది అంటే మన కంటెంట్ నచ్చి ఫాలో అవుతున్న వాళ్ళు ఉంటే అలా ఉంటారు కదా. నడిచినప్పుడు పరిగెట్టినప్పుడు వస్తున్న వాళ్ళు అట్లే పోతారు, గుర్తుండదు ఫేస్ కూడా, ఏదో చూసాం ఫాలో అయిపోయాం అన్నట్టు ఉంటారు కానీ. బట్ అలా చూసినప్పుడు మాత్రం బాధ వేస్తుంది కదా నిజంగానే. మనం ఇన్ని గంటలు కూర్చొని ఇంత స్క్రిప్ట్ రాసి ఇంత మంచిగా ఒక రీల్ పెట్టాము, దానికి కావాల్సినంత పేరు రాలేదు అని చెప్పేసి. మేము కూడా కామెడీ జానరా అదంతా చేసేటప్పుడు అండి అంత లాంగ్ వీడియోస్ చేసేవాళ్ళం. ఇంకా అప్పటికి షార్ట్స్ ఇంట్రడ్యూస్ కూడా అవ్వలే యూట్యూబ్లో. ఓకే. ఓన్లీ లాంగ్ వీడియోస్ ఉండేవి యూట్యూబ్లో. అయితే ఓన్లీ లాంగ్ వీడియోస్ ఇచ్చేసేవాళ్ళం. చాలా కష్టపడేవాళ్ళం. ఓకే. చాలా అంటే చాలా. ఎండ లేదు, వాన లేదు, పగలు లేదు, నైట్ లేదు అన్నట్టు కష్టపడ్డాం. కానీ ఫలితం ఉండేది కాదు. మేము వచ్చి 1000-5000 వ్యూస్కే మేము చాలా ఆనందపడే వాళ్ళం కూడా. ఓకే. 1000-5000 చాలా ఎక్కువ అనిపించేది మాకు. ఇప్పుడు కట్ చేస్తే 1 డేలో 20K 25K లాంగ్ వీడియో వ్యూవర్షిప్ ఉంది. ఓకే. దేవుడి దేవుళ్ళు అదే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నా. అవుద్దులేండి, ఎందుకు అవ్వదు. అన్ని సంవత్సరాలు పడ్డారు కదా, ఇప్పుడు ఆనందంగా ఉండాల్సిన టైం మేబీ అది. బట్ నిజంగానే ఆ యూట్యూబర్స్కి కంటెంట్ క్రియేటర్స్కి ఏమనుకుంటారంటే బేసిక్గా కరోనా టైంలో మేము కూడా చేసి ఉంటే బాగుండేది, మాకు కూడా వచ్చేసి ఉండేది, మేము కూడా సంపాదించే వాళ్ళం, జాబ్ చేసి కూడా మేము ఇంత సంపాదించట్లేదు అని చెప్పేసి బయట మీమ్స్ జోక్స్ చూస్తూ ఉంటాం కదా. అలాంటివి చూసినప్పుడు కంటెంట్ క్రియేషన్ అంత ఈజీనా అనే ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. మీరు చెప్పండి, కంటెంట్ క్రియేషన్ అంత ఈజీనా? చాలా చాలా కష్టమండి అసలు కంటెంట్ క్రియేషన్. అన్ని జాబ్స్ కన్నా కాంటెంట్ క్రియేషన్ చాలా కష్టం. అన్ని జాబ్స్లో అయినా రెస్ట్ దొరుకుతుందేమో కానీ కాంటెంట్ క్రియేషన్ అసలు రెస్టే దొరకదు. మీరు సండే ఉండదు, మండే ఉండదు, చేస్తూనే ఉండాలి. ఏ టైంలో షూట్ చేసుకోవాలంటే ఇప్పుడు సండే షూట్ చేయాలి, రేపటికి వీడియో లేదు, అర్జెంట్గా సండే షూట్ చేయాలి కదా. ఆర్టిస్టులు లేకపోయినా ఆర్టిస్ట్ని సెట్ చేసుకొని చేయాలి డెఫినెట్గా. అలాని ఈరోజు సండే కదా రెస్ట్ తీసుకుని రేపు చేద్దాం అంటే అవ్వదు. అవ్వదు. ఆల్గరిథం సెట్ అవ్వదు, అప్పుడు ఆడియన్స్ సెట్ అవ్వరు. బట్ ఈ ఆల్గరిథం వీటన్నిటిని కూడా మీరు ఏ టైంకి ఉంది ఇలా కూడా చూసుకుంటారు. అంటే మనం ఎంత మంచి పని చేసినా ఒక ముహూర్తం చూసుకుంటాం, అంతే కదా. సో ఆ రకంగా ఒక టైం కూడా మనం సెట్ చేసుకుంటే ఆ ముహూర్తం అనే టైంలో కూడా మనం కరెక్ట్ పెడితేనే అది వర్కౌట్ అవుతుంది. అదే డిసిప్లిన్ డెడికేషన్ ఎంత ఉన్నా లక్ కూడా కావాలి అప్పుడప్పుడు అన్నట్టు. అవును, ఆ లక్కే మీకు ముహూర్తం అనుకుంటా. అంతే. సో మీ లైఫ్లో అలానే ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? సాడెస్ట్ మూమెంట్ దేవుడి దేవుళ్ళ అంత సాడెస్ట్ మూమెంట్ ఏం జరగలేదు. జరిగిన సరే గుర్తులేదు. బట్ నా సాడెస్ట్ మూమెంట్ ఏంటి అంటే చాలా కామెడీగా ఉంటుంది. సాడెస్ట్ మూమెంట్ కామెడీ, చాలా కామెడీగా. అది నేను ఆ టైంలో సాడ్గా ఫీల్ అయ్యేవాడిని. ఓకే. నేను 7th క్లాస్లో అనుకుంటా. మీ టీచర్ వెళ్ళిపోయిందా? టీచర్ వెళ్ళిపోలేదు. ఒక సార్ ఉండేవారు, తెలుగు సార్. ఆయన ఇంగ్లీష్ పదాలు కొంచెం వేరే వేరేగా పలుకుతారు కదా. ఏ స్కూల్లో అయినా తెలుగు సార్ కొంచెం స్పష్టంగా తెలుగు పలకడం కానీ అవి జరుగుతాయండి. సో నా పేరు రోషన్. మా స్కూల్ అంతటికి ఆ పేరు నా ఒక్కడికే ఉండేది. చాలా తక్కువ ఆ పేరు ఉండడం. నేనైతే వినలే రోషన్ అనేది. మనకి ఎగ్జామ్స్ అయ్యాక బండిల్ పట్టుకొని వచ్చి పేపర్స్ అన్నీ ఇస్తారు కదా, ఎన్ని మార్క్స్ వచ్చాయి చూడడానికని. నాది 45-47 రోల్ నెంబర్ ఉండేది. ఒక్కొక్కరు పిలుచుకొని వచ్చేవాడు స్టార్టింగ్ నుంచి. నా పేరు రోషన్. నేను లాస్ట్ బెంచ్లో ఉండేవాడిని. ఆయన అందరు గట్టిగా వినిపించాడు, రేషన్ అనేవాడు ఆయన.
రేషన్ రేషన్ ఆయన వచ్చి బండల్స్ ఇచ్చాడంటే నాకు భయం. ఆ పేరు కుని చేసేవాడు ఆయన. అది మీకు సాడెస్ట్ అది ఆ టైంలో నాకు సాడెస్ట్ మూమెంట్. బాబోయ్ అందరి ముందు పరుగు పోతుంది, నా పేరు ఇలా కబ్బు చేసాడు ఏంటి అని ఫీలింగ్ ఉండేది. అది నాకు ఆ టైంలో సాడ్. నైస్ అండి. మళ్ళీ కామెడీ జానర్ చేస్తున్నప్పుడు కూడా చాలా టఫ్ ఫేజ్నే చూసాం. ఓకే, నాతో పాటు నా టీం కూడా చాలా టఫ్ ఫేజ్ చూసారు. మీ చేతిలో ఉన్న అమౌంటే పెట్టి కనీసం ఆ పెట్టుబడి కూడా రాని రోజులు కూడా ఉంటాయి కదా. చాలా అండి. అప్పుడు ఇంట్లో ఎవరు ఏం అడిగేవాళ్ళు కదా మిమ్మల్ని? అంటే నేను వేరేగా జాబ్ చేసుకుంటూ అదే జాబ్లో కాంటెంట్ క్రియేట్ కూడా చేసేవాడిని. ఓకే, నేను ఎడిటర్గా చేసేవాడిని. ఎడిటర్గా చేస్తూ ఖాళీ ఉన్న డేస్లో వీడియోస్ చేసేవాడిని. ఓకే, యా ఆయన సపోర్ట్ చేసేవారు కూడా నాతో పాటు. ఎవరైతే మాకు ఆ ఎడిటర్ జాబ్ ఇచ్చారో ఆయన కూడా సపోర్ట్ చేసేవారు. ఒక 2 years అలానే సపోర్ట్ చేశారు ఆయన కూడా. 2 years పాటు జాబ్ చేశారు. 2 years వరకు జాబ్ చేశారు. ఆ తర్వాత ఎప్పుడు వదిలేశారు పూర్తిగా? నేను చేసుకోగలను అని కాన్ఫిడెన్స్ వచ్చింది ఎప్పుడు? లేదండి, వదలలేదు. ఓకే, అక్కడ మాకు చిన్న డిస్టర్బెన్సెస్ రావడం వల్ల కట్ అయ్యాం. కట్ అయ్యి కొన్ని డేస్ స్పేస్ తీసుకొని వైఫ్ అండ్ హస్బెండ్ స్టార్ట్ చేస్తాం. ఈ మధ్యలోనే అయితే అది కూడా ఈ మధ్యలో అంటే ఒక 21లో నేను జాబ్ చేస్తున్నా. 2021లో 21 నుంచి 25 మిడ్ వరకు నేను జాబ్ చేశాను. ఓకే, అక్కడే జాబ్ చేసా, అక్కడే కాంటెంట్ క్రియేట్ కూడా చేసేవాడిని. కానీ కన్సిస్టెన్సీ ఉండేది కాదు. సో కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అయింది. ఓకే, మీ హీరోయిన్ ఎక్కడ క్యాష్ చేసుకున్నారు ఫస్ట్ అసలు? చెప్పండి. తను హీరోయిన్నా లేకపోతే కాదా అనేది అందరికీ డౌట్. ఓకే, సో ఆ డౌట్ రివీల్ చేయాలంటే కొన్ని డేసే, ఇంకొన్ని డేస్ ఆగాలి. ఎందుకంటే మా సబ్స్క్రైబర్స్ అందరికీ 300K వచ్చాక మేము ఏంటో అనేది రివీల్ చేస్తాం అని చెప్పాం అనమాట. సో నేను చెప్పేస్తాను. వద్దు అది అవునైనా ఇక్కడ రివీల్ చేసినట్టు ఉంటుంది, కాదన్నా ఇక్కడ రివీల్ చేసేసినట్టు ఉంటుంది. సో మళ్ళీ నా కుటుంబం అనేది ఫీల్ అవుతారు అక్కడ. అంటే ఇది నా 3 లక్షల కుటుంబం అనేది ఫీల్ అవుతారు. ఇప్పుడు 3 లక్షలు అయిపోయే వరకు రివీల్ చేయొద్దు. ఇంకెంత 5K ఉన్నారు. 5K అయిపోతే మీరు ఇంటికి వెళ్ళే లేదు అవ్వదు లేదా? బట్ మేము కూడా ఎదురు చేస్తున్నాం. సో ఇన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీలో ఒక్క విషయం మీరు నేర్చుకుందంటే ఏంటి రోషన్ గారు? కైండ్ ఆఫ్ ఎ లైఫ్ లెసన్ అనుకోండి. కన్సిస్టెన్సీ ఉండాలండి. డెఫినెట్గా కన్సిస్టెన్సీ ఉండాలి. వదిలేసి వెళ్ళిపోవడం అవ్వట్లేదని మనం ఒక పని చేసామంటే దాన్ని పట్టుకొనే ఉండాలి. అది అవుతుందనే కాన్ఫిడెన్స్ నీకున్నప్పుడు దాన్ని పట్టుకునే ఉండాలి. లేదు నీకే లేదు ఇది ఖచ్చితంగా అవ్వదు అన్నప్పుడు వదిలేయడం బెటర్. ఓకే, నీకుంది ఎంతమంది చెప్పినా ఇంకా నీకు అవుతుంది అనే గట్ ఫీల్ నీకుందంటే దాన్ని పట్టుకొని ఉండడమే. ఓకే, నాకు చాలామంది చెప్పారండి అవ్వదు వదిలే. మా రిలేటివ్స్ అవని, మా ఇంట్లో వాళ్ళు అవని, నా ఫ్రెండ్స్ అవని, ఫ్యామిలీ అవని చాలామంది చెప్పారు ఇది అవ్వని పని కాదు లైట్ తీసుకొని. అయినా సరే నేను స్పేస్ ఇచ్చా కానీ పట్టుకొని వదలలేదు. అది మళ్ళీ కట్ చేస్తే ఈరోజు వైఫ్ అండ్ హస్బెండ్ స్టార్ట్ చేసాం. రిజల్ట్ అనేది దేవుడి దేవుడు బాగానే ఉంది. కంటెంట్ క్రియేషన్లో ది టఫెస్ట్ పార్ట్ ఏంటి అసలు? కంటెంట్ క్రియేషన్ టఫెస్ట్ జాబ్. అంతే, కాంటెంట్ క్రియేషన్ అనేది టఫెస్ట్ జాబ్. దట్టు రైటర్, డైరెక్టర్, యాక్టర్ అన్నీ ఒకటే అయితే ఇంకా టఫెస్ట్ జాబ్. సినిమాలు చూస్తూ ఉంటారు? మరి చాలా అని చెప్పను, చూస్తాను. ఓకే, అంటే ఒక సినిమాని మేము ఒక ఆడియన్స్కి ఎలా చూస్తాం? సినిమా బాగుంది, పాట బాగుంది, డాన్స్ బాగుంది, అంతే అయిపోయింది. మీరు ఎలా చూస్తారు? అంటే నేను ఫస్ట్ టైం సినిమా చూసేది అయితే ఫస్ట్ టైం సినిమా చూసేలో ఎంటర్టైన్ అవ్వడానికే సినిమాకి వెళ్తాం. అది చూస్తూనే లైటింగ్ ఎలా వాడారు, ఫ్రేమ్స్ ఎలా పెడుతున్నారు, ఎలా యాక్ట్ చేస్తున్నారు, ఈ డైలాగ్కి కెమెరా లో పెట్టారా, పైకి పెట్టారా, మిడ్ పెట్టారా, అది చూస్తూ అలానే. అంటే మేము కొన్ని లాంగ్ వీడియోస్ చేసేటప్పుడు కూడా నేను బేసికలీ చాలా రెఫరెన్స్లు తీసుకుంటా. ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ షాట్ నేను నా దాంట్లో రాసుకున్నాను అనుకోండి, ఆ టైప్ ఆఫ్ షాట్ ఎలా తీస్తే వర్కౌట్ అయిన సినిమాలు ఉంటాయి కదా, అది యాజ్ ఇట్ ఈస్ రాసేస్తే అయిపోయిద్దిగా. అంటే యాజ్ ఇట్ ఈస్ సీన్ రాయం, వాళ్ళు ఎలా తీసారనేది అప్లై చేస్తాం. దాంట్లో నా క్రియేటివిటీ ఉంటుంది ఎక్స్ట్రా. అంటే యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ చేయము, ఒక రెఫరెన్స్ తీసుకుంటాం. ఓకే ఈ సినిమాలో ఈ హీరో డైలాగ్ చెప్పినప్పుడు కెమెరా ఇలా పెడితే బాగా ఫీల్ వచ్చింది, సో మనం కూడా ఇలాగ పెడదాం.
లైట్ లైట్ ఒక సెటప్ వేరేలా పెడదాం, అలా 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 రెఫరెన్స్లు తీసుకుంటూ. ఈ 24 క్రాఫ్ట్స్ భలే తీసారా ఈ సినిమా అని, అంటే స్టోరీ కాదు నార్మల్ గా మిగతా అన్ని క్రాఫ్ట్స్ భలే కవర్ చేశారు, ఎక్కడ ఏ మిస్టేక్ లేకుండా అని అనిపించిన సినిమా ఏంటి? సడన్గా చెప్పలేమండి. అన్ని సినిమా మ్యాక్సిమం చాలా సినిమాలు అలా ఉంటాయండి. అన్ని సినిమాలు మ్యాక్సిమం అన్ని సినిమాలు మేము బెస్ట్ ఇవ్వాలని ట్రై చేస్తారు, ఆబ్వియస్లీ అలాగే చేస్తారు. అంటే నార్మల్ మేము చూసే వాళ్ళకి ఏంటంటే మాకు ఏదైనా ఒక మిస్టేక్ కనిపించినా వెంటనే ఇది పోయింది అనేసుకుంటాం. మీలాంటి వాళ్ళు ఏంటంటే ఎంత కష్టపడి ఉంటారో దాని వెనక అని ఆలోచిస్తారు. బట్ 24 క్రాఫ్ట్స్ లో ఏది మిస్ చేయకుండా ప్రతిదానికి న్యాయం చేయడం అనేది చాలా తక్కువ కదా, అందుకని అడిగాను నేను స్పెసిఫిక్ గా ఏం నచ్చింది. మాక్సిమం అన్ని సినిమాలు 24 క్రాఫ్ట్స్ మా అందరం ది బెస్ట్ ఇద్దామనే చేస్తారు. బట్ ఆడియన్ కి ఏ స్టోరీ కదా చూస్తాడు, ఆడియన్ ఎంటర్టైన్ అయ్యాడా లేదనేదే పాయింట్ ఆడియన్ కి. సో ఇవన్నీ లైట్ ఎక్కడ పెట్టారు అవన్నీ అనవసరం, బేసిక్ గా అవసరం లేదు, కానీ మీ టీం గమనిస్తారు చూడండి. ఇప్పుడు ఏదైతే ఫీల్డ్ లో ఉన్నామో వాళ్ళకే అర్థం అవుతుంది తప్ప మిగతా ఆడియన్స్ జనరల్ ఆడియన్ కి ఎవరికి అర్థం కాదు కదండి. సో అది అంతా పక్కన పెట్టేస్తే స్టోరీ ఎంటర్టైన్ అయ్యారా లేదా అనేది మెయిన్ కాన్ఫ్లిక్ట్, మెయిన్ పాయింట్. సో అది చూసుకుంటే 24 క్రాఫ్ట్స్లో ఏ క్రాఫ్ట్ మిస్ అయినా హిట్ అవుతుంది. స్టోరీ బాగుంటే కాన్సెప్ట్ బాగుంటే, స్టోరీ బాగాలేకుండా అవన్నీ బాగున్నా పోతుంది. ఎండ్ ఆఫ్ ది డే కాంటెంటే కింగ్. ఎస్, ఆబ్వియస్లీ కంటెంటే కింగ్. సో మీరు అంటే ఈ 7 years ఆఫ్ జర్నీ అన్నారు కదా, ది లోయెస్ట్ లో ఉన్నప్పుడు కూడా ఏం కాదు నువ్వు చేయగలవు అని సపోర్ట్ చేసిన ఎవరైనా పర్సన్ ఉన్నారా? నా రీల్స్ అండి. ఓకే, నా రీల్స్ ఫీడే. అదేంటి? అది నాకే అర్థం కాదు. నేను బాగా లోలో ఉన్నప్పుడు మంచి మోటివేటింగ్ రీల్స్ వస్తాయి. ఓకే, నేను నార్మల్ ఉన్నప్పుడు మంచి కామెడీ రీల్స్ వస్తాయి. అది నేను అది నేనే ఆశ్చర్యపడుతుంటా, అది ఎలా వర్కౌట్ అవుతుంది అనేసి. అంటే ఈ ఏజ్కి ఇంత సంపాదించాడు, ఈ ఏజ్కి CEO అయిపోయారు అని రీల్స్ వస్తాయి మనకి. ఈ ఏజ్కి అయిపోయారంటే మనం ఎందుకు అవ్వలేం అన్నట్టు ఒకలాగా మోటివేషన్ తీసుకొచ్చేది అయితే నా ఇన్స్టాగ్రామ్ ఫీడే. ఓకే, మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేరా మీ పక్కన నిలబడి? లేరు. ఇంట్లో వాళ్ళు కూడా లేరు. ఓకే, మీరు ఒక్కరే నిలబడ్డారు అయితే? నిలబడ్డా. పోన్లేండి, నిలబడ్డారు కదా. అదే చెప్పా కదండి, పట్టుకొని ఉండాలి. దాని మీద మనకి గట్ ఫీల్ ఉంది, అది వర్కౌట్ అవుతుంది అన్నప్పుడు పట్టుకొని ఉండాలి. సో ఎవరైతే సపోర్ట్ చేయలేదో అందరూ సపోర్ట్ చేసుకుంటూ వచ్చేస్తారు, మెల్లగా ఆటోమేటిక్గా వచ్చేస్తారు. పూరి జగన్నాథ్ గారితో ఒక డైలాగ్ ఉంటుంది, నీకంటూ ఒక ట్రైన్ వస్తుంది, నీ ట్రైన్ వచ్చిన రోజు నువ్వు ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉండు ఎక్కడానికి అని చెప్పేసి. అది డైరెక్ట్ MS ధోని సినిమాలో కూడా మీకు డైరెక్ట్ ఆ సీన్ కూడా ఉంటుంది డైరెక్ట్ గా. సో MS ధోని అనేది పీక్ మోటివేషనల్ మూవీ అండి అది. అసలు ఆయన వెళ్ళిపోవాల్సిన వ్యక్తి టీటీ ఉండదు. అవును, అలా అంతా ముదిలిపోయి ఇక్కడ నిలబడతాడు, ట్రైన్ ఎక్కేస్తారు, వెళ్ళిపోతారు కదా. నేను MS ధోని మూవీ అంటే గుర్తొచ్చింది, ఒక్కొక్క టైంలో చాలా లో అయిపోయా. ఓకే, ఆ సినిమా చూస్తేనే మళ్ళీ నేను మోటివేట్ అయ్యా. ఏంటి ఆ సిచ్యువేషన్ అంత లో అయిపోవడానికి? అంత లో అయిపోవడం రీజన్స్ ఇయ్యానండి. అదే చాలా కష్టపడుతున్నాం, కాంటెంట్ చేస్తున్నాం. మీరు అన్నట్టే ఏం చేయని వాళ్ళకి జస్ట్ నడుచుకుంటూ స్లో మోషన్ పెట్టుకున్న వాళ్ళకే ఫాలోవర్స్ గెయిన్ అయిపోతున్నారు. వాళ్ళు గెయిన్ అయిపోతున్నారు అని కాదు, మేము కష్టపడుతున్నాం కదా అనేటట్టు నా ఆలోచన ఉండేది. ఎప్పుడు వాళ్ళకి ఎందుకు మనకి ఎందుకు రావట్లేదు అనే థాట్ ప్రాసెస్ లోనే ఉండేదండి. అయితే అప్పుడు చాలా లో అయిపోయి మళ్ళీ ఆ మూవీ చూస్తే గానీ నాకు మళ్ళీ గెట్ బ్యాక్ అవ్వలేదు. సో సూపర్. ఫైనల్ గోల్ ఏంటి మీది? మరి కాంటెంట్ క్రియేటింగ్ స్పేస్ లో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ గోల్ ఎండ్ ఆఫ్ ది డే మూవీస్. అసలు మూవీస్ లోకి వెళ్ళాలి అని ఆల్మోస్ట్ హైదరాబాద్ వరకు వచ్చి ఇంకేదేదో ప్రయత్నించి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. బట్ మీరైతే చాలా గట్టిగా నిలబడడానికి అనుకుంటున్నారు కాబట్టి. అంటే ఇప్పుడు హైదరాబాద్ వచ్చి ట్రై చేసుకోవాలి అనే దాంట్లో తప్పలేదండి, కానీ హైదరాబాద్ వచ్చి ట్రై చేసుకునే కన్నా మీకంటూ ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుంటే బెటర్ కదా అన్న ఇప్పుడు ఒక ఆప్షన్ ఉంది కదా. ఆప్షన్ ఉంది, లేదు ఇప్పుడు ఒక ఆప్షన్ ఉంది. నీకు ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ ఉంది, యూట్యూబ్ ఉంది, ట్విట్టర్ ఉంది, అన్నిట్లో నీకు ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవడానికి ఒక స్పేస్ ఉంది. సో ఈ కష్టపడి తిరిగేదేదో ఈ ఎఫర్ట్స్ అన్ని అక్కడ పెడితే నువ్వే వెళ్లకుండా నీకే ఒక కాల్ వచ్చేటట్టు చేసుకుంటే అయిపోయిద్దిగా. సూపర్, ఎగ్జాక్ట్లీ. ఇంతకు ముందు అంటే తిరగాల్సి వచ్చేది కానీ పాపం ఎక్కడ పెట్టిన ఆడిషన్స్ అని చెప్పి, ఇప్పుడు అవసరం లేదు. నువ్వు ఇన్స్టాగ్రామ్ లో చేయని ఆడిషన్ అది నువ్వు చేసేది నీకు నువ్వు రాసుకొని నేను ఈ క్యారెక్టర్కి ఇది చేసుకోవచ్చు, ఈ క్యారెక్టర్కి ఇది చేయొచ్చు, అన్ని నీకు నువ్వు కాన్సెప్ట్స్ రాసుకొని నీకు నువ్వు ఆడిషన్ ఇచ్చుకోవచ్చు. అది ఎవరెవరికి రీచ్ అవుతుందో తెలియదు. ఎండ్ ఆఫ్ ది డే మా రీల్స్ మీ వరకు రీచ్ అయ్యాయి కదా. సో అలానే అవుతుంది. సో మీ వైఫ్ అండ్ హస్బెండ్ సిరీస్ని సపోర్ట్ చేసిన ఆడియన్స్కి
ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా టు ఎండ్ విత్ దిస్? నేను థ్యాంక్స్ అనేది చాలా చిన్న పదం. వాళ్ళు నాకు ఎంతవరకు సపోర్ట్ చేస్తారో తెలీదు. సపోర్ట్ చేస్తున్నంత వరకు నేను ఎంటర్టైన్ చేస్తూనే ఉంటా. ఓకే, అంతే. డన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ Thank you so రోషిని much గారు. అండి. Thank you so ఐ విష్ మీరు ఖచ్చితంగా మూవీస్లోకి వెళ్ళాలి, ఇలానే కంటిన్యూస్గా మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి, రోజు ఒక మెసేజ్ ఇవ్వాలి. మీ మెసేజ్ చూసైనా అట్లీస్ట్ ఒక్క దగ్గర ఒక మనిషి మారిన, ఒక ఊరు మొత్తంలో ఒక మనిషి మారినా ఒక్క కూడా మనిషి మారిన, అవును. ఆనందమే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.